దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, ఇది ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు, ఇది T20 క్రికెట్ మ్యాచ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి, ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అన్ని త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా, అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది అంటారు పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనికిడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టే బేడ సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు. కొద్ది మందిని మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారుల్ని, ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. కొన్నిసార్లు మనం చెప్తున్నా వాళ్ళు గ్రహించకపోవచ్చు, వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్న వాళ్ళే ఉంటారు. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నవాళ్లే ఉంటారు అధికారుల కింద. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్లే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు. అంటే ఇది కక్షపూర్తి చర్య అంటారా, లేదంటే నిజంగా తప్పు చేసి ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది ఇంటర్నల్గా, బయటకు చెప్పైనా. అలాంటి ఆలోచన ఏమైనా దాంతోనే మీరు ఈ రంగంలోకి వచ్చారంటే?
నేను యాక్చువల్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత నేను 2 రాష్ట్రాల్లో పర్యటించాను. నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నేను అన్ని జిల్లాల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు, రైతాంగ సమస్యలు ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ అల్టిమేట్గా ఏంటంటే వీటిలన్నిటికీ సొల్యూషన్ సాధించాలంటే మనకు రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. సో వీళ్ళ సమస్యలను మనం చిన్న మన ఎన్జిఓస్ వీళ్ళ ద్వారా మనం సాధించవచ్చు, కానీ దాని పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వం అన్నది బిగ్గెస్ట్ ఎన్జిఓ అనుకుంటాను నేను. ప్రభుత్వం అన్నది ఎన్జిఓ స్ఫూర్తితో పనిచేస్తే ఈ మిగతా ఎన్జిఓలు అవసరం లేదు అసలు. సో ఆ విధంగా చేయాలంటే రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు. కాబట్టి ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు కనుక చట్టసభలకు వెళ్ళగలిగితే అక్కడ మనం చట్టాల్లో మార్పులు తీసుకురావచ్చు, కొత్త చట్టాలు తీసుకురావచ్చు, విధి విధానాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఈ ఉద్దేశంతో రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం చైతన్యవంతమైన సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ధోరణిలో దీంట్లోకి రావడం జరిగింది. అంటే అధికారమే పరమావధి అనేది లేదండి మీ దృష్టిలో, లేదా పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు? ఖచ్చితంగా అధికారం ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు కూడా మనం చైతన్యవంతం చేస్తాం, కానీ అల్టిమేట్గా అక్కడ శాసనసభల్లోనూ చట్టసభల్లో కూర్చుంటే దాని ప్రభావం వల్ల ప్రజలు బాగుపడతారన్నది ముఖ్యమైన అంశం. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభల్లో కానీ అక్కడ లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశించాలని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రవేశించిన వాళ్ళు మినిస్టర్లు కావాలని, మినిస్టర్లు అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని, ఇవన్నీ కూడా ఇది కూడా పొలిటికల్ హైరార్కీలో ఉన్నదే. సో ఆ విధంగా ఉంటేనే మనం ఏదైనా ప్రభావం చూపించగలం. మీరు అంటే మళ్ళీ బ్యాక్ టు జగన్ గారి కేసుల గురించి ఇప్పుడు నేను మాట్లాడాను, ఎందుకంటే ఆ రోల్ అయిపోయింది నాది. ఇప్పుడు మీరు ఏమైనా అడగాలంటే ప్రస్తుతం సిబిఐ వాళ్ళని అడగాలి, ఎందుకంటే అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కేసులు నేను ఇంతకుముందు చెప్పినవి ఓవరాల్ విషయాలు చెప్పాను, కానీ కేసులకు వెళ్ళి వాటి డీటెయిల్స్ చెప్పడం అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డీటెయిల్స్ అనేది అడగట్లేదు, కానీ బయట అంటే రాజకీయ పరంగా కొంత ఆరోపణల మీద అంటే జగన్ గారిది అంటే ఏమో ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళకి పేపర్లు చదివినప్పుడు ఎవరైనా సామాన్య జనానికి 1,00,000 కోట్ల స్కాము ఇలాగని ఆయన రకరకాల అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకునేవారు. అందులో నిజం ఎంత అనేది మా ఎవరికి తెలియదు, సామాన్య జనానికి తెలియదు. నిజంగా ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదో అది సిబిఐ తెలుస్తుందండి, అంటే కోర్టులు తెలుస్తాయి, అదంతా తర్వాత విషయం. కానీ ఆ నెంబర్ ఎంత సార్? 1,00,000 అన్నది ఉంది కాస్త, అది ఎంత నెంబర్ అండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, మామూలు రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది. మీరు ఒక భూమి ఏదైనా తీసుకుంటే దాని విలువ మీరు స్టాంపుల్లో చూస్తే 1,00,000 ఉంటుంది, స్టాంప్ డ్యూటీ దానికే కడతారు. కానీ అదే మీరు మార్కెట్లో చూస్తే అది 40 లక్షలు 50 లక్షలు కూడా చేస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీస్ని అంతా కూడా మేము తీసుకున్న దృష్టిలో కేవలం రిజిస్టర్డ్ వాల్యూసే తీసుకుంటారు. దాన్నే మార్కెట్ వాల్యూ చేస్తే దాని వాల్యూ పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి స్పష్టంగా ఇందులో మొన్న సుప్రీంకోర్టులో కూడా ఐ థింక్ 1400 ఎంతో, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. 1400 కోట్లు సార్, కోట్లు అన్నట్టుగా మొన్న చూశాను. ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాయి. టోటల్ ఫైనల్ ఫిగర్ ఎంత అయ్యారో నాకు తెలియదు, కానీ అరౌండ్ దీంట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే అదే మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందన్న దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ విలువ పెరుగుతుంది దాంట్లో. సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్ ఆఫీసర్గా ఉండేటప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది లేకపోతే కొంచెం కష్టతరమైంది సత్యం స్కామ్ అని అంటూ ఉంటారండి, నిజమేనా సార్? అంటే అందులో ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక ఛాలెంజ్, ఎందుకంటే అంత టెక్నాలజీ ఉపయోగించి చేసిన అక్కడ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో మార్పులు ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. కాబట్టి నేర్చుకునడానికి మాకు ఛాలెంజింగ్గా అందులోకి వెళ్ళి ఏ విధంగా జరిగింది అని కనిపెట్టడం అన్నది ఒక ఛాలెంజింగ్ ఇదే మాకు. సో ఒక ఛాలెంజింగ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ అది. ఆ టైంలో మీరు ఏం చేశారు సార్? నేర్చుకున్నారు సార్ సబ్జెక్టు తెలిసిన వాళ్ళని మా టీంలో పెట్టుకున్నాం. దాన్ని మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ అంట. ఈవెన్ మీరు యునైటెడ్ నేషన్స్ కరప్షన్ అగెయిన్స్ట్ కరప్షన్ ఒక మీరు తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చదవాలంటే చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతారు. కాబట్టి నేను మళ్ళీ మొత్తం బ్యాలెన్స్ షీట్లు నేర్చుకొని దాన్ని అనలైజ్ చేయడానికి బదులు ఒక చార్టెడ్ అకౌంటెంట్ని మనం పెట్టుకుంటే ఆయన చేసి ఇక్కడ ఉందండి అని చెప్తారు. కాబట్టి ఇటువంటి మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ అన్నది క్రమంగా కన్వెన్షనల్ క్రైమ్ నుంచి ఎకనామిక్ క్రైమ్కి మారిపోతాయి. మర్డర్స్ ఇలాంటివి కాకుండా ఆర్థిక అది వేరే. విశాఖపట్నం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కాదు, ఎందుకంటే ఉన్నవాటి విశాఖపట్నం నగరం వంటలంతా అభివృద్ధి చెందిన జిల్లా కదా, అది బహుశా వేరే జాబితా ఉంటుంది, నాకు ఆ వివరాలు తెలియదు. ఓకే సార్, ఏపీ విషయానికి వస్తే నిన్న మళ్ళీ ఒక పీటీ వారెంట్ వేయడం జరిగింది ఫైబర్ గ్రిడ్కి సంబంధించి.
ఒకవైపు వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ వారెంట్ తీసుకునే అవకాశం ఉంటుందండి సార్ కోర్టు? ఆ కేసు చూడకుండా వివరాలు తెలియకుండా నేను మాట్లాడాను. కోర్టులో ఏం చేస్తానని మనం చెప్పలేం. ఇప్పుడు కోర్టులు కింద కోర్టు ఒకవేళ నిర్ణయం చేస్తే తప్పు అనుకుంటే పై కోర్టుకు వెళ్ళొచ్చు. చాలా సందర్భాలు ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మీద కింద కోర్టు ప్రాసిక్యూట్ చేయమని ఆదేశం ఇచ్చింది అవినీతి కారణంగా. మన్మోహన్ సింగ్ అంటే నిజాయితీ పడిన మీరు ఊహించగలరా? ఆయన మీద ఏదైనా మీకు విమర్శ ఉండొచ్చు. కానీ అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారి పిసి పారక్ అని చెప్పని కోల్ సెక్రటరీగా ఉండేవాడు ఆయన. ఆ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయమని ఆదేశం ఇచ్చింది. పైకోర్టు కొట్టేసింది. కాబట్టి చూద్దాం, న్యాయ వ్యవస్థలో ఏర్పాటు ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మంచి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ప్రతిపక్షాల మీద ప్రతీకార రాజకీయాలు ఉండవు, కక్ష తీర్చుకునే రాజకీయాలు ఉండవు. కేవలం ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళు వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, హింసించడం అని చెప్పినది ఒక నాగరిక ప్రజాస్వామ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఆ రకమైనటువంటి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని హింసించడం అనేటువంటిది జరుగుతుందన్న భావం కలుగుతుంది. గతంలో తమిళనాడులో అట్లా ఉండేది. జయలలిత గారు ప్రతిపక్ష నాయకురాలు అయినా కూడా మహిళను కూడా చూడకుండా సభలోకి అడుగుపెట్టనివ్వలేదు, సభలో అవమానించారు ఆవిడ. ఆవిడ శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి దాకా ఈ సభలోకి రానని చెప్పి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆవిడ వచ్చాక కరుణానిధి గారిని ఆవిడ వయసు కూడా చూడకుండా ఆవిడ అరెస్ట్ చేసి, ఆయన చుట్టూ ఉన్న రాజకీయంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి, అధికారులను అరెస్ట్ చేసి ఆవిడ చేశారు. అంటే వీళ్ళు ఉంటే వాళ్ళమే ప్రతీకారం, వాళ్ళు ఉంటే వీళ్ళమే ప్రతీకారం. నేను ఎప్పుడు చెప్పేవాడిని తమిళనాడులోకి, మీకు నాగరికత లేదు, మేము కొంచెం మెరుగు, మాలో చాలా తప్పులు ఉన్నాయి, అయినా కూడా తెలుగు వాళ్ళు బెటర్ అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళంతా మనం పుచ్చుకున్నాం, వాళ్ళు కొంచెం బాగుపడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఓకే, ఎలా చూస్తున్నారు సార్ క్వాష్ పిటిషన్ వేయటం, బెయిల్కి అప్లై? అది సాంకేతిక విషయాలు చట్టం చూసుకుంటుంది. దాని గురించి నేను వివాదాలకు వెళ్ళదలుచుకోవాలి. విషయం తెలియకుండా, విషయాలు పూర్తిగా అర్థమైతే మాట్లాడారు. ఓకే, రైట్. ఫైనల్ క్వశ్చన్, మొన్న సెంట్రల్ జైల్లో ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఉందని ప్రకటించారు సార్. ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్నేళ్ల పార్టీ ప్రయాణంలో అలా అనౌన్స్ చేసి ఉండకుంటే బాగుండేది అనే అభిప్రాయం వస్తుంది. పార్టీలు వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు. కానీ స్థూలంగా ఒక పార్టీ ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటారు. బ్రిటన్ అనుకరించాం మనం. అంటే ఏమిటి, ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి. మూడో పార్టీలకు సమస్య ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో? అది లోక్సత్తా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన కావచ్చు, మరో ప్రజారాజ్యం కావచ్చు, మరో పార్టీ కావచ్చు. రెండు పార్టీలు బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, ఒక్కో పార్టీకి దగ్గర 40% ఓట్లు అంతపైన ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీకి ఎప్పుడు మూడవ స్థానమే దక్కే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ గెలుపు అవకాశం కనిపించదు. ఓట్లుంటాయి, విస్తరించిన ఓట్లుంటాయి, ఒక్కచోట ఎక్కువ ఓట్లు కనిపించవు. దాంతో ప్రజలు కూడా ఏమవుతారు, మీ మీద నాకు సానుభూతి నమ్మకం ఉన్నా కూడా ఎట్లాగో మీకు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఉన్న రెండు పార్టీల్లో ఎవరి మీద తక్కువ కోపం అంటే వాళ్ళు కొట్టేస్తాం. ఉదాహరణకి కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. దేశంలో ప్రభావశీలమైన పార్టీలు, అంత చరిత్ర ఉన్న పార్టీలు కదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పోటీ చేస్తే ఏమొస్తాయి వాళ్ళకి? నిజాయితీగా చెప్పండి. ఇక్కడ కూర్చొని నేను చెప్పగలను, 2024లో ఒంటరి పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు. నిజం కదా? మరి ఇంత చరిత్ర ఉండి, ఇంత వనరులు ఉండి, ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న పార్టీలు ఎట్లా ఉంటే కొత్తగా వచ్చిన పార్టీలకు ఎంత కష్టం ఉంటుంది? కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో విధిగా మూడో పార్టీ, నాలుగో పార్టీలు ఏదో రకంగా ఒడంబడిక లేకపోతే ఆ ఓట్లు ప్రయోజనం ఉండదు. ఎంతో కొంత మద్దతు, ఒక్కచోట ఎక్కువ మద్దతు కాకుండా విస్తరించిన మద్దతు. ఉదాహరణ హైదరాబాద్ నగరంలో లోక్సత్తాకి ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి 7 సీట్లు వచ్చినాయి, లోక్సత్తాకు 1 సీట్ వచ్చింది. ఎందుకంటే లోక్సత్తాకి విస్తరించిన ఓట్లు నగరం అంతా. ఎంఐఎంకి ఒకే ఒక్క పాకెట్లో 7 నియోజకవర్గాల్లో ఓట్లన్నీ. మన ఎన్నికల వ్యవస్థ ఒక పాకెట్లో ఉన్న ఓట్లనికి విలువిస్తుంది, విస్తరించినటువంటి మద్దతుకి విలువ ఇవ్వదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా సమస్యే. మనం మరి ఈ పార్టీలతో పొత్తు కలిస్తే రాజీ పడాల్సి వస్తుంది, పొత్తు కలగకపోతే అంతర్ధానం అవ్వాల్సి వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ పొత్తుని సమర్థిస్తారా ఈ సిచ్యువేషన్లో? నేను చెప్పాను కదా, ఇప్పుడు పొత్తు అనివార్యం. లేకపోయినట్టయితే మీ ఉన్న ఓట్ల వల్ల మీకు ఫలితం లేదనుకోండి, కొంతకాలం పోయాక ప్రజలు కూడా వీళ్ళకి ఓటేసిన లాభం లేదండి అని ఓటేయడం మానేస్తారు. సో పవన్ తీసుకున్న నిర్ణయం సరైనదే పార్టీ పరంగా. మన దేశంలో కాదు, బ్రిటన్ ఉంది. బ్రిటన్లో మూడో పార్టీ ఉంది, లిబరల్ డెమోక్రాట్స్ అని. పాపం చాలా సందర్భాల్లో కన్జర్వేటివ్ లేబర్ కంటే లిబరల్ డెమోక్రాట్స్ మంచి భావాలు, మంచి ఆలోచనలు ఉన్నాయి. ప్రజలు కూడా వాళ్ళకంటే గౌరవం ఉంది. ఓటు వచ్చేసరికి పడదు అక్కడ. అది సహజం. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటి తెచ్చుకున్నది. విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ అంటాం.
ఒక కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఓడినాడికి ఏం ప్రయోజనం లేదు. అందుకే నేను చాలా కాలం నుంచి మొత్తుకునేది దామాషా పద్ధతి పెట్టండి. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చాయనుకోండి, జనసేన పార్టీ కావచ్చు, లోక్సత్తా పార్టీ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, మాకు 10% ఓట్లు వస్తే 10% సీట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు అసలు ఇంకోటితో పొత్తుకు అవసరం లేదు కదా. ఎన్నికైన తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి భావాలు కలగిన బట్టి చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాదు, గతి లేక చేయాల్సి వస్తుంది. లేకపోతే మీ పార్టీ అంతర్ధానం అయిపోతుంది, ఆ ఓట్లు వృధా అయిపోతాయి, ప్రజల మనసులో కూడా వృధా అయిపోతున్న భావం ఉంటుంది. అది ఎన్నికల వ్యవస్థ తప్పు. ప్రపంచంలో ఒక బ్రిటన్ నుంచి వచ్చిన దేశాలు తప్ప ఇంకెక్కడ ఈ వ్యవస్థ లేదు. మనం అనుకుంటున్నాం మన దేశంలో తెలియక ప్రపంచమంతా ఈ ఎన్నికలు ఉన్నాయనుకుంటున్నాం. కాదు, ఒక బ్రిటన్లోనే ఉన్నాయి. బ్రిటన్ నుంచి మనకి, న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి, కెనడాకి వచ్చింది. కానీ నిలిచింది, కొనసాగింది కెనడాలో, ఇండియాలో, భారత్లో. ఆస్ట్రేలియా వదిలేసింది ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్ అని చెప్పని అక్కడ పెట్టారు. ఉన్న అభ్యర్థులందరిలో కూడా మీరు ఎవరు ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ మీరు చెప్తారు. అక్కడ సంక్లిష్టమైన ఓటింగ్ వ్యవస్థ, విద్యావంతులు ఉన్న చోట సాధ్యం. న్యూజిలాండ్లో నేను చెప్పిన దామాషా పద్ధతి వచ్చింది. బ్రిటన్లో కూడా అక్కడ స్థానికంగా కొన్ని ఎన్నికలు ఉన్నాయి. ఉదాహరణకి స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్, అక్కడ దామాషా పద్ధతి పెట్టారు. ఒక బ్రిటన్లో పార్లమెంట్కి మాత్రమే ఎన్నిక జరుగుతుంది, వాళ్ళు కూడా వదిలేసుకుంటున్నారు. మనం మాత్రం తెల్లవాళ్ళని వదలకుండా వాళ్ళు పెట్టిందే కొనసాగిస్తున్నాం. మనకు పనికొచ్చే వ్యవస్థ కాదు, నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ డబ్బుల ఖర్చు, ఓట్ల పంపిణీ డబ్బు కూడా ఈ కారణంగానే పెరిగింది. దామాషా పద్ధతి సరైనటువంటిది మన దేశంలో, సరైన రీతిలో ఏర్పాటు చేస్తే. కానీ రాజకీయ పార్టీలు ఉన్నదానిలో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి తప్ప దీన్ని ఎలా మార్చాలని ఆలోచించాలి. సార్, ఈ కేసుకి సంబంధించి చాలా ఎక్కువ స్థాయిలో పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.